హలో అండి. మీకోసం ఒక చక్కని కథ. చిక్కటి చీకటి ఆవరించింది. కనుచూపు మేర ఎక్కడా కాసింత కాంతి లేదు. ఆస్పత్రి నుంచి ఆయాసంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు చింటూ. ఇంటి బయట నిల్చుని అమ్మమ్మా అమ్మమ్మ బిగ్గరగా అరిచాడు. మంచం మీద పడుకున్న అమ్మమ్మ కల్ కల్ అని తగ్గుతోంది. ఊపిరాడక అల్లాడుతోంది. కూతురు బిడ్డ మనవడు చింటూ అరుస్తుంటే టక్కున లేచి కూర్చుంది. ఏరా, ఈసారి కూడా అమ్మాయేనా? ఆదుర్దాగా అడిగింది అమ్మమ్మ. అవును అవును అన్నట్లు అయిష్టంగా తలూపాడు మనవడు. లోపల పేపర్ చూస్తున్న పుత్రుడు పుల్లయ్య పేపర్ విసురుగా విసిరేసి బయటకు వచ్చాడు. అమ్మా అమ్మా, నువ్వు ప్రశాంతంగా పడుకో అన్నాడు పుల్లయ్య. అదేమిట్రా, ఒక్కగానొక్క కొడుకువి, గారాబంగా పెంచాను. నీకు వారసుడు ఓ కొడుకు కావాలని లేదు? నిలదీసింది తల్లి. తల్లి మాటలతో పుల్లయ్య మనసు పుండు మీద కారం చల్లినట్లయింది. కొడుకు కావాలని ఆశ ఉంది, ఏం చేయమంటావ్? మళ్ళీ ముచ్చటగా మూడోది కూడా ఆడపిల్ల పుట్టింది. రుసరుసలాడుతూ బయటకు విసిరిగా వెళ్ళాడు పుల్లయ్య. ఆందోళనలో ఉన్న పుల్లయ్య మద్యం షాపు వద్దకు వెళ్ళాడు. పీకల దాకా తాగాడు. అక్కడే తూలిపోయాడు. ఆస్పత్రిలో పుల్లయ్య భార్యను పట్టించుకునే దిక్కులేని అనాథలా ఉంది. పక్క బెడ్లో ఉన్న ఇద్దరు, మీ ఆయన లేడా అమ్మా? బాలింతవి, కొంచెం కూడా కరుణ లేదా? 4 రోజులవుతున్నా ఒక్కరూ రాలేదు. జాలిగా అడుగుతూ అన్నం పెడుతూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. పుల్లయ్య భార్యకు ఏం చెప్పాలో తెలియలేదు. ఓ పక్క పురిటి బిడ్డ పాలు లేక గుక్కపట్టి ఏడుస్తోంది. మరోపక్క ఇద్దరు ఆడబిడ్డలు దిక్కులేక ఆకలితో అలమటిస్తున్నారు. పక్క బెడ్లో ఉన్నవాళ్ళు తెచ్చుకున్న అన్నం పిల్లలకు కాస్త పెట్టారు. కొంత బాలింతకు పెట్టారు. 4 రోజులైనా ఎవరూ రాలేకపోవటంతో పక్కనే ఉన్నవారు నిర్ఘాంతపోయారు. ఏమ్మా, మీ ఆయన ఎక్కడా? బాలింత ఆసుపత్రిలో ఉందన్న జ్ఞానం కూడా లేదా? నీకేదైనా అయితే ఎలా? ఏం చేస్తావు? కనీసం పుట్టిన బిడ్డ ముఖం కూడా చూడలేదు అంటుంటే నోటి నుండి మాట రాలేదు పుల్లయ్య భార్యకు. ఇంట్లోనే నన్ను ఎలా ఉన్నావు అని పలకరించే దిక్కులేదు. ఇక్కడ బయట కూడా నాకు అంత భాగ్యమా? లోలోన కుమిలిపోయింది. ఆఖరి రోజు డిశ్చార్జ్ చేస్తుండగా పుల్లయ్య భార్య తమ్ముడు వచ్చాడు. చెంకలో 2 పిల్లల్ని ఎత్తుకున్నాడు. బాలింతైన అక్క చెంకలో బిడ్డను వేసుకుని నడవలేక నడుస్తోంది. తమ్ముడు ముందుకు నడుస్తున్నాడు. ఆయాసం నీరసంతో కాసేపు కూర్చుంది పుల్లయ్య భార్య. చేతిలో ఆటో కూడా డబ్బు లేదు. అక్కని అలానే నడిపించి ఇంటికి తీసుకొచ్చాడు. పుల్లయ్య తాగి తాగి దగ్గుతూ ఇంటి లోపల కూర్చున్నాడు. ఇంటి బయట పుల్లయ్య తల్లి కట్టెల పొయ్యి మీద బియ్యం పెట్టి వండింది. రారా, కాస్త తిందువు. ఎన్ని రోజులైందో ఏమో. కంచంలో అన్నం కూర వేసి ఆప్యాయంగా పిలుస్తుంది. పుల్లయ్య ఆ పిలుపు వినలేదు. నోట్లో చుట్ట గుప్ గుప్మని కాలుస్తున్నాడు. ఇంటి బయటే నిల్చుంది పుల్లయ్య భార్య. ఇంట్లో ఉన్న వారెవరూ పలకలేదు. ఎవరి పనుల్లో వారు ఉన్నారు. బయట్నుంచే పిల్లల్ని ఇంటి లోపల దించాడు. ఇక వస్తానక్క, కళ్ళతో సైగ చేసి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నాడు పుల్లయ్య బావమర్ది. పుల్లయ్య భార్యని చూసి అత్త ఈసడించుకుంది, చేదరించుకుంది. ఇలా ఆడపిల్లల్ని కంటుంటే పెంచేదెవరే? జుట్టు పట్టుకున్నంత పనిచేసి శివతాండవం చేసింది. అది చూసి చిన్నపిల్లలిద్దరూ బీతిల్లి బయటకు పరుగులు తీశారు. పుల్లయ్య భార్యకు తినటానికి ఏమీ ఇవ్వలేదు. ఒకటే చీవాట్లు. చీర కొంగు అడ్డం పెట్టుకుని కంటతడి పెట్టింది. లోపల పట్టించుకొని భర్త తిండి లేక ఆవహించిన నీరసంతో బిడ్డకి పాలు కూడా ఇవ్వలేకపోయింది. ఆకలికి కేర్కేరమంటున్న బిడ్డ అరుపులకి తోక తొక్కిన నాగులా విరుచుకుపడింది పుల్లయ్య తల్లి మంగతాయారు. మా ఇంట్లో దరిద్రం శని దాపురించింది. నీ వల్ల మాకెలాంటి లాభం లేదే. నువ్వు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఎక్కడికైనా వెళ్ళరాదటే ముదనష్టపుదానా? తిట్టడం ఆపలేదు మంగతాయారు. ఆ తిట్లు భరించలేకపోయింది పుల్లయ్య భార్య. చెవులు మూసుకొని కూర్చుంది. మరుసటి రోజు పక్కనే ఉన్న మంగయ్య సాయం అడిగి తన తమ్ముణ్ణి రమ్మని ఫోన్ చేసింది. ఆ సాయంత్రం పుల్లయ్య బావమర్ది ఇంటి గుమ్మంలో నిల్చున్నాడు. లోపల అక్క బట్టలన్నీ సర్దుకుని చంకలో చంటిబిడ్డతో పాటు 2 పిల్లల్ని తీసుకుని తమ్ముడితో పుట్టింటికి చేరింది. 4 నెలలయ్యింది. ఆమె ఖర్చులు, తమ్ముడి పిల్లల ఖర్చులు తడిసి మోపుడైంది. తలకు మించిన భారంగా మారిందని తమ్ముడి భార్య సూటిపోటి మాటలు అనసాగింది. పుల్లయ్య భార్యకు ఇంటి మీద కలవరం పడింది. రోజురోజుకు క్షీణిస్తున్న భర్త ఆరోగ్యంపై ఆందోళన పెరిగింది.
ఇక పుట్టింట్లో ఆడబిడ్డ తిట్లు, శాపనార్థాలు భరించలేకపోయింది. అదే ఊరిలో ఓ పూరి గుడిసె అద్దెకు తీసుకుని పిల్లలతో కాపురం పెట్టింది. ఆ ఇంట్లో ఈ ఇంట్లో పాచి పని చేస్తూ పొట్ట పోసుకుంది. పిల్లలకు 5 ఏళ్ళు వచ్చాయి. బడిలో చేర్పించింది. 2 ఏళ్ళు గడిచాయి. రోజులు సాఫీగా సాగుతున్నాయి. పుల్లయ్య భార్యకు కాస్త మనశ్శాంతి లభించింది. ఇంట్లో భర్త, అత్త ఎలా ఉన్నారో ఇరుగు పొరుగు వారిని కనుక్కోసాగింది. ఇన్నేళ్లు గడిచిన భర్త, అత్తలో ఎటువంటి మార్పు రాలేదని చాలా బాధపడింది. భర్త పుల్లయ్య బాగా తాగి తాగి ఆరోగ్యం క్షీణించిందని, వేళకు తిండి లేక కిడ్నీలు పాడయ్యాయని తెలుసుకుని కంటతడి పెట్టింది. తను ఉంటే బాగా చూసుకునేదాన్ని అని లోలోన కుమిలిపోయింది. ఉన్న నిశ్చింత కాస్త కనుమరుగైంది. మళ్ళీ ఆందోళన పెరిగింది. ఎలాగైనా ఇంటికి చేరాలని శతవిధాలా ప్రయత్నించింది. పిల్లల చదువులు కారణంగా వీలు కాలేదు. ఓ రోజు పక్కింట్లో పాచి పని చేస్తుంది. తన కష్టానికి తోడు పిల్లలు బాగా చదివి తనకు చేదోడుగా వస్తున్నారన్న ఆనందం ఎంతో సమయం నిలవలేదు. 4 రోజులకు ముందు ఇంట్లోంచి వెళ్ళిన భర్త పుల్లయ్య తాగి చెరువుగట్టుపై పడుకున్నవాడు పడుకున్నట్లే ఉన్నాడని, పైకి లేవలేదని ఇరుగు పొరుగును అడిగి తెలుసుకున్నది. చేస్తున్న పని వదిలి ఊరికి పరుగు పెట్టింది. పుట్టింటికి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది వాళ్ళ ఊరు. పరుగెత్తి చెరువుగట్టు దగ్గరికి వెళ్ళింది. అప్పటికే భర్త మృతదేహాన్ని ఇంటికి చేర్చారు. ఇంటి ముందుకు వెళ్ళింది పుల్లయ్య భార్య. కోడల్ని చూసి దూరంగా తోసేసింది. దగ్గరకు చేర్చలేదు. అంతా నీ వల్లే. నా కన్న కొడుకును కూడా పోగొట్టుకున్నా. నా కూతుళ్ళు కూడా నన్ను తరిమేశారు. ఇక నాకు దిక్కెవరే అని శాపనార్థాలు పెట్టింది. పుల్లయ్య భార్యకు భర్త కడచూపు కూడా కరువైంది. ముఖం కూడా చూడనివ్వలేదు. ఇక లాభం లేదనుకుని పుట్టింటికి వెళ్ళి పాచి పని చేసుకుని బ్రతికింది. భర్తను కోల్పోయిన దిగులు ఓ పక్క, పిల్లలు చేతికి అందివస్తున్నారన్న ఆనందం ఓ పక్క. ఆలోచనల సుడిగుండంలో చిక్కుకొని తల్లడిల్లింది పుల్లయ్య భార్య. కాలం గిర్రున తిరిగింది. పుల్లయ్య భార్య పాచి పని చేయటం ఆపేసింది. పెద్ద కూతురికి ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం వచ్చింది. ఎంతో కష్టపడ్డ పుల్లయ్య భార్యకు అదృష్టం వరించింది. ఆమె 3 కూతుళ్ళు క్షేమంగా చూసుకుంటున్నారు. పుల్లయ్య భార్యకు అత్త ఎలా ఉందో మనసు తల్లడిల్లింది. ఒక క్షణం ఆలోచించకుండా వెళ్ళి భర్త పుల్లయ్య ఇంటి ముందు వాలింది. బాగా పాడుపడిపోయిన పెంకిటిల్లు పైకప్పు పడిపోయింది. గోడలు పడిపోయి ఉన్నాయి. బయట నుంచే లోనికి తొంగి చూసింది పుల్లయ్య భార్య. లోపల మంచంపై ఓ మూల ముడుచుకు పడుకుని ఉంది పుల్లయ్య తల్లి. దేహం బాగా చిక్కి శైల్యమైంది. బంధువులెవరూ దగ్గరకు రానట్టుంది. తిండి తిని ఎన్ని రోజులైందో ఏమో. కాస్త దగ్గరగా వెళ్ళింది పుల్లయ్య భార్య నెమ్మదిగా. అత్తయ్యా, అత్తయ్యా తల నిమిరింది. పలకలేదు. అన్నం వండి పళ్ళెంలో పెట్టింది. పుల్లయ్య తల్లికి అన్నం ముద్దలు నోట్లో పెట్టింది. పైకి లేపి కూర్చోబెట్టింది. కాళ్ళు చేతులు రాలేదు. వెంటనే తన కూతుళ్ళకి కబురు పంపింది. వాళ్ళు క్షణాల్లో వచ్చి అక్కడికి చేరుకున్నారు. తన నాన్నమ్మను చూసి కంటతడి పెట్టారు. తన స్కూటీలో చెరో పక్కా పట్టి ఎక్కించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. మంచి వైద్యం అందించారు. ఆరోగ్యం కాస్త మెరుగైంది. కోడలు చేయి పట్టుకుని నెమ్మదిగా అడుగు మీద అడుగు వేసింది. ఒకప్పుడు చేత్కరించి తోసేసిన చేతులే తనకు ఆధారంగా నిలిచాయి. వద్దని ఈసడించుకున్న చెరో పక్క క్షణక్షణం కంటికి రెప్పలా కాపాడుతున్న మనవరాలను చూసి పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. కంట్లో జలజలా రాలుతున్న కన్నీటి చుక్కలు మనవరాళ్లపై పడుతుంటే ఓదార్చసాగారు. అటు కోడలు ఇటు మనవరాళ్ల లాలంలో పుల్లయ్య తల్లి జీవిత చరమాంకం హాయిగా సాగిపోయింది.